డైనోసార్లు ఈ గ్రహం మీద నివసించిన అతి పురాతనమైన అలాగే అతి భయంకరమైన జీవులలో ఒకటి. డైనోసార్లు మరియు మానవులు సజీవంగా ఉన్న ప్రపంచాన్ని ఊహించుకోవడం సరదాగా ఉన్నప్పటికీ నిజానికి బహుశా అది అంత ఉత్తమమైన ఆలోచన అయితే కాదు. జురాసిక్ పార్క్ మూవీలో అవి ఎలా విధ్వంసం సృష్టించాయో మనందరం చూశాం. ఇవి ఒక సరీసృపాల జాతికి చెందినవి. సైంటిస్టులు మన భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తూ కొత్త కొత్త విషయాలను కనుక్కుంటూ ఉంటారో అలాగే ఎప్పుడూ కూడా గతాన్ని తవ్వుతూనే ఉంటారు. అందులో భాగంగా మనకు తెలియని చాలా కొత్త కొత్త విషయాలు బయటపడుతూనే ఉంటాయి. అలా డైనోసార్ల గురించి కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు బయటపడ్డాయి. నిజానికి ఇలా మీరు ఎప్పుడూ ఊహించి ఉండరు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సుమారు 250 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమిపై చాలా జీవులు అంతరించిపోయాయి. ఆ తర్వాత 10 మిలియన్ సంవత్సరాలలో డైనోసార్లు అభివృద్ధి చెందడం ప్రారంభించాయి. మొట్టమొదటి డైనోసార్ ఎప్పుడు ఉద్భవించింది అనే సమయం ప్రశ్నార్థంగా ఉన్నప్పటికీ ఇవి ఖచ్చితంగా 230 నుండి 245 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివని సైంటిస్టులు నిర్ధారించారు. డైనోసార్లు మెసోజోయిక్ అనే యుగంలో జీవించాయి. ఈ మెసోజోయిక్ యుగం సుమారుగా 245 నుండి 66 మిలియన్ సంవత్సరాల క్రితం నడిచింది. అయితే మెసోజోయిక్ యుగాన్ని సాధారణంగా 3 కాలాలుగా విభజించడం జరిగింది: ట్రయాసిక్, జురాసిక్ మరియు క్రిటేషియస్ కాలాలు. అయితే మొదట డైనోసార్లు ట్రయాసిక్ కాలంలో ఉద్భవించాయి. ఆ తర్వాత జురాసిక్ కాలంలో వీటి సంఖ్య వైవిధ్యంలో పెరిగింది. ఆ తర్వాత క్రిటేషియస్ కాలంలో కొత్త కొత్త జాతులు మరింతగా అభివృద్ధి చెందాయి. అయితే నిజానికి డైనోసార్లు డైనోసౌరోమోర్స్ అని పిలువబడే అతి చిన్న సరీసృపాల నుండి ఉద్భవించాయి. ఇవి 244 నుండి 242 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ డైనోసౌరోమోర్స్ అనే సరీసృపాలు అతి వేగంగా ప్రపంచమంతటా వ్యాప్తి చెందాయి. ఒకప్పుడు వీటిని వేటాడే జంతువుల నుండి ఇవి తప్పించుకుని తిరిగేవి. ఇవి తమని తాము రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నంలో తమని తాము రూపాంతరం చెందించుకుంటూ వచ్చాయి. ఈ విధంగా ఇవి ఈ భూమి మీద అతి పెద్ద జీవులుగా మారాయి. వాస్తవానికి ఇప్పుడు ఈ గ్రహం మీదున్న అన్ని పక్షులు కూడా డైనోసార్ యొక్క వారసులే. ఈ గ్రహం పైన మానవ జాతి పుట్టక ముందే డైనోసార్లు పుట్టాయి. ఇవి ఈ భూమి మీద అతి పెద్ద జీవులుగా పరిణామం చెందాక అనేక చిన్న చిన్న జంతువులు వీటికి బలి అయ్యేవి. ఆ సమయంలో అనుకోని ఒక సంఘటన ఏంటంటే, ఈ గ్రహంపై అతి పెద్ద భారీ ఉల్క పడడంతో డైనోసార్స్ వాటి నుండి తప్పించుకోలేకపోయాయి. అలా నాన్ ఏవియన్స్ డైనోసార్లన్నీ అంతరించిపోయాయి. అయితే కొన్ని డైనోసార్లు ఆకాశంలో ఎగరగలిగేవి. వీటిని ఏవియన్ డైనోసార్లుగా పిలుస్తారు. ఇవి ఈ భూమిపై ఆస్ట్రాయిడ్స్ పడే సమయంలో తమని తాము రక్షించుకోవడానికి ఆకాశంలో ఎగరాయి. అలా ఈ ఏవియన్ డైనోసార్లు శతాబ్దాలుగా పరిణామం చెందుతూ పక్షులుగా మారాయి. అలా పరిణామం చెందుతూ మారిన పక్షులలో ఒకటి మనం ఇళ్లలో పెంచుకునే కోళ్లు కూడా. అవును, ఇవి డైనోసార్ యొక్క వారసులు. డైనోసార్లు అంత పెద్ద జంతువులు అయినప్పటికీ అవి గుడ్లని మాత్రమే పెట్టేవి. అయితే 19వ శతాబ్దం వరకు కూడా ఈ భూమి మీద డైనోసార్లు తిరిగేవని మనకు తెలియదు. 1842లో సర్ రిచర్డ్ ఓవెన్ కొన్ని పురాతన శిలాజాలను గుర్తించి వాటిని డైనోసార్లుగా పేరు పెట్టాడు. కానీ 1815లోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన జియాలజీ ప్రొఫెసర్ విలియం బక్లాండ్ కొన్ని రకాల పురాతనమైన జంతువుల యొక్క అస్థి పంజరాలను చూసి అవి అంతరించిన సరీసృపాలుగా గుర్తించి వాటిని మెగలోసారస్ అని పేరు పెట్టాడు. అంటే గ్రీకు భాషలో ఒక గొప్ప బల్లి అని అర్థం. డైనోసార్స్ అంటే ఏంటో మనకు పూర్తిగా తెలియక ముందే వాటికి డైనోసార్ అనే పేరును పెట్టారు. అయితే మొట్టమొదటిసారిగా సర్ రిచర్డ్ ఓవెన్ ఈ అతి పెద్ద భారీ శిలాజాలను చూసినప్పుడు నిజానికి కొంత భయానికి గురయ్యాడట. ఇంత భారీ మరియు ఇంత భయంకరమైన జీవులు ఈ భూమి మీద తిరిగేవని ఊహించి వీటికి భయంతో కూడిన అలాగే ఒక గొప్ప పేరును పెట్టాలని డైనోసార్ గా పేరును పెట్టాడు. అయితే ఇప్పటి వరకు దాదాపు 900 కంటే ఎక్కువ డైనోసార్ యొక్క జాతులు ఈ భూమి మీద తిరిగాయి. వాటిని అన్నింటినీ వాటి యొక్క శిలాజ అవశేషాల నుండి నిర్ధారించడం జరిగింది. దాదాపు 230 మిలియన్ సంవత్సరాల క్రితం ట్రయాసిక్ కాలంలో డైనోసార్లు మొట్టమొదటిసారిగా తెరపైకి వచ్చినప్పుడు మన గ్రహంపై భూభాగమంతా ఒకే వైపు కలిసి ఉండేది. దీనిని పాంజియాగా పిలుస్తారు. డైనోసార్లు భూమిపై సంచరించిన తర్వాత 165 మిలియన్ సంవత్సరాలలో పాంజియా నెమ్మదిగా విడిపోయి అనేక ఖండాలుగా ఏర్పడింది. ఈ క్రమంలో అనేక డైనోసార్ యొక్క జాతులు ఒకదానికొకటి వేరు చేయబడి డైనోసార్లు అన్ని ఖండాలలో కూడా నివసించాయి. అయితే ఇందులో అతి పెద్ద డైనోసార్లు టైటానోసారస్ యొక్క జాతికి చెందినవి. ఇవి దాదాపు 90 నుండి 110 టన్నుల బరువును కలిగి ఉండేవి. అంటే దాదాపు 1,00,000 కిలోల వరకు ఉంటాయి. అయితే ఇవి పూర్తిగా శాకాహారానికి చెందినవి. ఇవి చిన్న తలతో పొడవాటి మెడను కలిగి ఉంటాయి.
డైనోసార్ల యొక్క యుగం నడిచే సమయంలో ఇవి చాలా ఆలస్యంగా ఈ భూమి మీద అడుగుపెట్టాయి. అంటే దాదాపు 145 నుండి 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమి మీద అడుగు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కనుక్కోబడిన డైనోసార్లలో ఇవే అతి పెద్ద డైనోసార్లు. కానీ శాస్త్రవేత్తల ప్రకారం వీటికంటే పెద్ద డైనోసార్లు కూడా ఈ భూమి మీద తిరిగి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. అలాగే సౌరోపాడ్ అని పిలువబడే ఈ డైనోసార్లు అతి చిన్నవి. ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇవి కేవలం 6 మీటర్ల పొడవు ఉన్నప్పటికీ వాటి మెడ మాత్రం చాలా పొడవుగా ఉండేది. ఇవి కేవలం ఒక ఎద్దు కంటే కొంచెం ఎక్కువ బరువును కలిగి ఉండేవి. కానీ ఇవి ఎప్పటికీ పరిణామం చెందలేదు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న డైనోసార్ పేరు చికెన్ మిమిక్. ఇవి 2 చేతులను కలిగి ఉండి అతి పెద్ద ఉష్ణ పక్షిని పోలి ఉంటాయి. అలాగే వీటికి దంతాలు కూడా ఉండవు. వాటికి బదులుగా పక్షిలాగా ముక్కును కలిగి ఉంటాయి. ఇవి చూడటానికి డైనోసార్లలో కొంచెం భిన్నంగా కనిపిస్తాయి. అలాగే ఇవి క్రెటేషియస్ కాలం చివరి దశలో ఈ భూమి మీద అడుగుపెట్టి ఇప్పుడున్న మంగోలియాలో ఎక్కువగా సంచరించాయి. ప్రపంచంలోని చాలా డైనోసార్ల యొక్క శిలాజాలు 3 ప్రదేశాలలో కనిపిస్తాయి: చైనా, అర్జెంటీనా మరియు ఉత్తర అమెరికా. కానీ వాస్తవం ఏంటంటే ప్రపంచంలోని చాలా భాగం వాటి శిలాజాలతో కప్పబడి ఉంది. కానీ ఆ భాగాలు చాలా వరకు వృక్ష సంపదతో నిండి ఉండడం వల్ల వాటిని వెలికి తీయలేకపోతున్నారు. చైనా, అర్జెంటీనా మరియు ఉత్తర అమెరికాలలో ఎడారి లాంటి వాతావరణాల్లో వాటి శిలాజాలు కనిపించడం వల్ల అవి సులభంగా వెలికి తీయబడ్డాయి. 1990 వరకు కూడా అన్ని డైనోసార్లు నేటి సరీసృపాల వలె అతి పెద్ద ప్రమాణాలతో కప్పబడి ఉండేవని నమ్మేవారు. కానీ బయటపడిన కొన్ని ఆధారాల ప్రకారం థెరోఫార్స్ అని పిలువబడే ఈ డైనోసార్లు ఈకలతో కప్పబడి ఉండేవి. అలాగే టెరోసార్ అని పిలువబడే ఈ డైనోసార్లు వాటి యొక్క శరీరం అంతా బొచ్చుతో కప్పబడి ఉండేవి. అలాగే అవి గుడ్లను కూడా పెట్టేవి. వాటి యొక్క శిలాజాల ఆధారాలతో బయటపడిన తర్వాత ఇప్పుడు మన ముందు తిరుగుతున్న పక్షులన్నిటికీ వాటి యొక్క పూర్వీకులు డైనోసార్లని నిర్ధారించడం జరిగింది. నైగార్సారస్ అని పిలువబడే ఈ రకమైన డైనోసార్లలో వాటి యొక్క పళ్ళ వరుసలు రిజర్వ్ చేయబడి నోటిలోనే దాగి ఉంటాయి. ఎప్పుడైనా వాటి దంతాలు అరిగిపోయి ఊడిపోయినప్పుడు తదుపరి వరస వాటి స్థానాన్ని చేరుకుంటాయి. అయితే ఈ డైనోసార్లన్నీ ఎలా అంతరించిపోయాయో మనం ఎప్పటికీ కనుక్కోలేము. క్రెటేషియస్ విలుప్త ప్రపంచం ఇప్పటి వరకు చూడని అతి పెద్ద సామూహిక విలుప్తాలలో ఒకటి. ఇది దాదాపు 66 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగినట్లుగా అది ఎలా జరిగిందో మనం ఎప్పటికీ చెప్పలేము. అయితే అవి ఎలా అంతరించిపోయాయో చెప్పడానికి మనం ఒక సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాము. అది ఏంటంటే ఈ భూమిపై డైనోసార్లు తిరిగే సమయంలో ఒక భారీ గ్రహశకలం మెక్సికో తీరంలో భూమిపై కూలిపోయింది. ఇది ఏవియన్ కాని డైనోసార్లన్నింటినీ అంతరించిపోవడానికి దారి తీసింది. నిజానికి ఇది ఒక మంచి సిద్ధాంతం అయినప్పటికీ డైనోసార్లు ఎలా చనిపోయాయనే దాని గురించి అనేక ఇతర ఆలోచనలు కూడా ఉన్నాయి. అందులో భాగమే వాతావరణంలో మార్పు. అయితే అన్ని డైనోసార్లు ఒకే సమయంలో అంతరించిపోయాయా అంటే ఖచ్చితంగా లేదు. భూమిపై పడిన ఉల్క ఒక్కసారిగా డైనోసార్లన్నింటినీ చంపలేదు. ఇది కేవలం మన గ్రహం యొక్క ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చగలిగింది. ఆ తర్వాత కొన్ని వందల లేదా వేల సంవత్సరాలకు ఈ భూమిపై జరిగిన కొన్ని వాతావరణ మార్పులకు ఏవియన్ డైనోసార్లు మినహాయించి మిగిలిన డైనోసార్లన్నీ నెమ్మదిగా అంతరించిపోయాయి. 1845లోనే ఈ భూమి మీద డైనోసార్లు తిరిగాయని కనుక్కున్నప్పటికీ అవి ఎలా పుట్టాయో 1923 వరకు కూడా కనుక్కోలేకపోయారు. అప్పటి వరకు డైనోసార్లు గుడ్లు పెట్టేవని శాస్త్రవేత్తలు అనుమానించేవారు. అయితే 1923లో మొట్టమొదటిసారిగా మంగోలియాలో డైనోసార్ల యొక్క గుడ్ల శిలాజాలు బయటపడ్డాయి. దీనితో డైనోసార్లు గుడ్లు పెట్టేవని, గుడ్ల నుండే ఇవి ఉద్భవించాయని కనుగొన్నారు. అలాగే అన్ని డైనోసార్లు ఒకే రకమైన గుడ్లని పెట్టవు. అదే విధంగా పక్షి గుడ్ల వలె గట్టి పెంకులను కలిగి ఉంటాయి. అలాగే డైనోసార్లు తమ గుడ్లను బల్లుల వలె భూమిలో పాతి పెట్టేవని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రతి జీవి ఆవిర్భావానికి ఇంకో జీవితో ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఈ భూమి మీద డైనోసార్ల పుట్టుక ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో జీవులకు కారణమయ్యాయి. ఫ్రెండ్స్, డైనోసార్ల గురించి ఇంకా ఎన్నో అంతు చిక్కని రహస్యాలే దాగి ఉన్నాయి. వాటి గురించి మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.